హలో గైస్, వెల్కమ్ టు ది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డేర్డెవిల్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 2. పర్లేదు, ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే రన్ అవుతుంది. మీరు ఇంకా ఎపిసోడ్ 1 గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే విల్స్ అండ్ ఫిష్ కొంచెం టెన్షన్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఒక లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ న్యూయార్క్ గురించి, అక్కడ జరిగే క్రైమ్స్ గురించి, అక్కడున్న పూర్ పీపుల్ గురించి ఎలా అప్గ్రేడ్ చేయాలి అనే దాని గురించితో పాటు ఫనిషర్, స్పైడర్ మ్యాన్, డే డెవిల్ లాంటి వాళ్ళు మనకి ఇంక అవసరం లేదు అని కూడా మెన్షన్ చేస్తాడు. ఇదంతా కూడా మ్యాట్ వైన్ తీసుకుంటూ వింటూ ఉంటాడు. ఇంకా మ్యాట్ ఆ టైంలో పీపుల్ ఫిస్క్ గురించి ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మ్యాట్ కూడా వింటాడు. తర్వాత సీన్ లో 168 స్ట్రీట్ ప్లాట్ఫామ్ స్టేషన్ లో ఒక వ్యక్తి అక్కడికి నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. ఆ టైంలో ట్రైన్ సబ్వే దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అతన్ని కొడుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కిందకు వచ్చిన వ్యక్తి తన కొట్టొద్దు అంటూ వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తాడు. అలా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే నీకు అక్కడ నుంచి పరిగెడుతూ పారిపోతాడు. ఆ టైంలో ఫైట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు గ్రూప్ లోని ఒక వ్యక్తి అన్ఫార్చునేట్లీ కాలు స్లిప్ అవడం వల్ల ట్రైన్ పట్టాల మీదకి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే ట్రైన్ రావడంతో ట్రైన్ అతన్ని గుద్దేస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత ఆ గ్రూప్ లో ఉన్న ఇంకో వ్యక్తి పైకి లేచి న్యూయార్క్ పోలీసులో చేతులకు పైకెత్తి నిలబడు అని ఐడి చూపిస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో బీబీ రిపోర్టర్ నార్మల్ పీపుల్ ని మేయర్ గురించి అండ్ డేడెవిల్ గురించి క్వశ్చన్స్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో ఫిస్క్ తన ఆఫీస్ లో ఉంటే తన సెక్రటరీ ఆ రోజు మేయర్ ఫిస్క్ కి ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ ఆశ్చర్యంగా ఉంది. ఫైరల్లా లాగాడా ఇక్కడే కూర్చున్నాడు, తనే న్యూయార్క్ సిటీని నిర్మించాడు అని మాట్లాడుతూ ఉంటాడు. మేయర్ ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళ కంటే ముందుగానే డిస్ట్రిక్ట్ అటార్నీ హాగ్బర్గ్ ని కలవాలి అని మెన్షన్ చేస్తాడు. దానికి సెక్రటరీ మాట్లాడుతూ స్టార్టింగ్ డేస్ లో ఏవి చేయాలి అనేది దాని గురించి ఇంకా ఫిస్క్ వైఫ్ వెనిసాను కూడా మెన్షన్ చేస్తూ మాట్లాడుతుంది. తర్వాత సీన్ లో పోలీస్ స్టేషన్ లో మ్యాట్ ఒక క్లయింట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో పోలీసులు ఒక అతన్ని కొడుతూ ఉంటే మ్యాట్ దాన్ని వింటాడు. అదేంటో తెలుసుకోవాలి అని తనున్న రూమ్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి హెక్టార్ తో నేను లాయర్‌ని అని చెప్పి ఏమేం జరిగాయని చెప్పేసి తెలుసుకుంటాడు. ఇంకా తన కేసు వాదిస్తున్నట్టు కూడా చెప్తాడు. తర్వాత సీన్ లో బ్రిడ్జ్ మీద కార్స్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే బ్రిడ్జ్ సెంటర్ లో ఒక పెద్ద డ్యామేజ్ అవుతుంది అందువల్ల. అప్పుడు ఆ ట్రాఫిక్ లో మేయర్ ఫిస్క్ కూడా ఉంటాడు. ఇది తెలుసుకొని కార్స్ లో నుంచి కిందకి దిగి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా తనకు యూజ్ అయ్యేలా మార్చుకుంటాడు. ఆ టైంలో అక్కడ ఏం చేయాలో అది చేస్తాడు. ఇంకా తన సెక్రటరీతో మాట్లాడుతూ జనాన్ని మన వైపు తిప్పుకోవడం అంటే ఇదే కదా అని చెప్పి అంటాడు. ఫిస్క్ కార్ దిగి ఇలా మాట్లాడడం, ఇలా వర్క్ చేయించడం ఇదంతా కూడా అందరూ ఫోన్స్ లో రికార్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత సీన్ లో మ్యాట్ ఆఫీస్ లో క్రైస్టన్ మాట్లాడుతూ ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయమని పంపిస్తే ఇంకో కేసుని తీసుకొచ్చావా, మనకు ఆల్రెడీ చాలా కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి అంటుంది. దానికి మ్యాట్ తను మంచోడు అనిపిస్తుంది. ఇంకా హెల్ప్ చేయకపోతే పోలీసులు తనని కొట్టి చంపేసేలా ఉన్నారు, అందుకే తనకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు చెర్రీ మాట్లాడుతూ అక్కడ నైట్ జరిగిన సిచ్యువేషన్ లో అసలు ఫోర్త్ మెంబర్ ఎవరు లేరంట అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా చెర్రీ మాట్లాడుతూ ఒకవేళ నువ్వు ఈ కేసు తీసుకుంటే న్యూయార్క్ పోలీసులు మొత్తానికి నువ్వు అగనెస్ట్ గా ఉంటున్నట్టే లెక్క అని అంటాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఈ కేసు తీసుకోవాలి, వాదించాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటారు. మ్యాట్ చెర్రీతో హెక్టర్ రాయల్ గురించి తన వైఫ్ ని కలవమని, ఇంకా మిస్సింగ్ అయిన ఫోర్త్ మెంబర్ ఎవరో కనిపెట్టమని, ఇంకా హెక్టర్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోమని తనేదో దాస్తున్నట్టుగా చెర్రీతో చెప్తాడు. తర్వాత సీన్ లో కొంతమంది ప్రెస్ మ్యాట్ ని పోలీసులను చంపిన వాడి కేసు ఎందుకు వాదిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దానికి మనోడు ఆన్సర్ ఇస్తూ కోర్టులోకి వస్తాడు. తర్వాత కోర్టులో హెక్టర్ ని మ్యాట్ ని వైఫ్ వచ్చిందా అని అడుగుతాడు. దానికి హెక్టర్ వెనక్కి చూసి రాలేదు అని ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు కోర్టులోకి ఒక వ్యక్తి వస్తూ ఉంటే క్వశ్చన్ ఓ షిట్ అంటుంది. మ్యాట్ ఏమైంది అని అడిగినప్పుడు హాక్ వస్తున్నాడు అని అంటుంది. దానికి మ్యాట్ మాట్లాడుతూ హ్యూమన్ హాక్బర్గ్ అని అంటాడు. హాక్బర్గ్ ఏమో స్టేట్ ఆఫ్ న్యూయార్క్ ని రిప్రజెంట్ చేస్తూ వాదిస్తూ ఉంటాడు. ఇంకా మోడాక్ ఏమో హెక్టర్ అలా తప్పులు చేయలేదు అని వాదిస్తూ ఉంటాడు. ఇంకా హాక్బర్గ్ అన్నట్టు హెక్టర్ ని రిమాండ్ లో ఉంచాలి అని కోర్టులోని జడ్జ్ నిర్ణయిస్తాడు. ఆ సిచ్యువేషన్ లో కోర్టులోని జడ్జ్ ను కూడా చూస్తూ ఉంటే న్యూయార్క్ సైడే పోలీసుల సైడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత హెక్టర్ మాట్లాడుతూ నువ్వు చూసుకుంటా అన్నావు ఇదేనా అని అంటూ ఉంటే అంతా మంచి జరుగుతుంది అని మ్యాట్ అంటాడు. తర్వాత సీన్ లో మేయర్ ఫిస్క్ ఆఫీస్ లో డానియల్ బ్లేక్ బీబీ రిపోర్టర్ ని ఫిస్క్ ని కలవడానికి హెల్ప్ చేస్తాడు. అలా మేయర్ ఫిస్క్ ని కలిసిన బీబీతో మీ అంకుల్ చాలా మంచివాడు, మంచి జర్నలిస్ట్ అని ఫిస్క్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నువ్వు నా గురించి ఇలా న్యూస్ స్ప్రెడ్ చేయడం కూడా నాకు చాలా నచ్చింది, నాకు హెల్ప్ అయిందని కూడా చెప్తాడు. ఇంకా బీబీ మాట్లాడుతూ నేను న్యూస్ లో భాగంగా కమిషనర్ గ్యాలోని మీ గురించి అడిగినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇంకా కొంతమంది ద్వారా తను రిజైన్ చేస్తున్నాడు అని తెలిసింది. కమిషనర్ గ్యాలో మాట వినేవాళ్ళు డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఒకవేళ తను మీకు గనక అగనెస్ట్ గా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అగనెస్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ సిటీ కూడా మీ చేయి జారిపోతుంది అని చెప్తుంది. ఇంకా బీబీ మిస్ ఫిస్క్ గురించి కూడా అడిగినప్పుడు నాకు ఇప్పుడు టైం లేదు అని ఫిస్క్ అంటాడు. ఇంకా బీబీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ ఈ బీబీని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. తను మనకి చాలా యూజ్ అవుతుంది అని చెప్తాడు. తర్వాత సీన్ లో డాక్టర్ గ్లెన్ ఒక లోకల్ అదర్ సిరీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను రాసిన లివ్ వితౌట్ ఫియర్ అనే బుక్ గురించి ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయాక చాలా మంది గ్లెన్ రాసిన బుక్ మీద తన ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు. ఆ లైన్ లో ఒక యంగ్ బాయ్ వచ్చి సిగ్నేచర్ తీసుకుంటూ డాక్టర్ గ్లెన్ మీరు కొత్త పేషెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారా, నాకు మీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. దానికి గ్లెన్ ఆలోచించి పర్లేదు నేను నా షెడ్యూల్ ని మేనేజ్ చేసుకోగలను అంటూ తన జీమెయిల్ ఐడి కూడా నోట్ చేసి ఇస్తుంది. ఇంకా వెనక మేయర్ ఫిస్క్ కి రైట్ గా ఉండి బగ్ కూడా గ్లెన్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. తర్వాత సీన్ లో మేయర్ ఫిస్క్ ఒక పోలీస్ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్యూనరల్ లో కమిషనర్ గ్యాలో కూడా ఉంటాడు. కమిషనర్ గ్యాలో ఫిస్క్ ని వచ్చి కలిసి నువ్వు అసలు మేయర్ ఎందుకు అయ్యావో, నీ క్రిమినల్ ఐడెంటిటీని ఎందుకు వదిలేసావు, ఇవన్నీ కూడా నువ్వు చేసే తప్పులు దాచుకోవడానికే కదా, ఒక తప్పు చేసినా ఆ తప్పు తప్పే, నువ్వు ఎప్పటికీ నేరస్తుడివే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గ్యాలో మాట్లాడుతూ నిన్ను మేయర్ పది నుండి తొలగించడమే నా ఏకైక లక్ష్యం అని కూడా చెప్తాడు. తర్వాత చివరిగా తను వెళ్ళిపోతూ మళ్ళీ కలుద్దాం కింగ్ పిన్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే మేయర్ ఫిస్క్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కమిషనర్ గ్యాలోకి బాగా తెలుసనే అర్థం. తర్వాత సీన్ లో హెక్టర్ వైఫ్ ని కర్స్టిన్ ఇంకా చెర్రీలు వెళ్లి కలిసి నువ్వు కోర్టుకు వచ్చి తన గురించి మాట్లాడడం చాలా ముఖ్యం అని చెప్పేసి హెక్టర్ వైఫ్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా తను కూడా కన్విన్స్ అవుతుంది. తర్వాత చెర్రీ హెక్టర్ దాస్తున్న కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి హెక్టర్ బెడ్రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో షాకింగ్లీ బెడ్ కింద బాక్స్ లో వైట్ టైగర్ కాస్ట్యూమ్ ను మనకు చూపిస్తారు. అంటే హెక్టారే వైట్ టైగర్ అని చెప్పేసి ఇక్కడ రివీల్ చేస్తున్నట్టు. తర్వాత సీన్ లో గ్లెన్ ఇంకా మ్యాట్లు ఒక డిన్నర్ లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో చెర్రీ కాల్ చేసి నేనేం కనిపెట్టానో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పేసి మ్యాట్ తో అంటాడు. నెక్స్ట్ సీన్ లో మ్యాట్ హెక్టార్ కి తన వైట్ టైగర్ కాస్ట్యూమ్ లో వేసుకొని ఫైట్ చేస్తూ ఉండే ఒక క్లిప్ ని చూపిస్తాడు. దానికి హెక్టార్ చూడు నేను ఆ కాస్ట్యూమ్ వదిలేశాను, ఇంకా నా దగ్గర ఆ టైంలో పవర్స్ కూడా లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మ్యాట్ మాట్లాడుతూ మనం చాలా సేపు మాట్లాడుకున్నాం, బట్ నువ్వు ఒక విజిలేటియన్ అనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హెక్టర్ మాట్లాడుతూ న్యూయార్క్ లో జరిగే దాడుల గురించి, పీపుల్ ని సేవ్ చేయడం గురించి, పీపుల్ కి ఒక హీరో కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. డేడేవిల్ ఏమో వెళ్ళిపోయాడు, ఇంకా ఉంది నేనే, రిస్క్ చేసైనా వాళ్ళని సేవ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మ్యాట్ కి ఈ విషయం దాచినందుకు సారీ కూడా చెప్తాడు. దానికి మ్యాట్ మాట్లాడుతూ నువ్వు వైట్ టైగర్ అని నేను ఎలాగైతే తెలుసుకున్నానో డిఎస్ వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మేయర్ లంచ్ టైంలో బగ్ కమిషనర్ గ్యాలో 20 మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా ఫిస్క్ కూడా తనని లోపలికి అలౌ చేయమని చెప్తాడు. అలా లోపలికి వచ్చిన గ్యాలో నేను ఈ రోజే రిజైన్ చేస్తున్నాను, నువ్వు కొత్త కమిషనర్ ని వెతుక్కోవాలి, కొత్త కాప్స్ ని కూడా వెతుక్కోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా మాట్లాడుతూ తన రీజనింగ్ లెటర్ ని ఫిస్క్ టేబుల్ మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో ఫిస్క్ తనని ఆగమని చెప్పి ఒక చిన్న పెట్టగథ లాంటిది గ్యాలోకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇంకా ఆ సీన్ లో కమిషనర్ గ్యాలో యొక్క సెకండరీ చిల్డ్రన్స్ గురించి కూడా చూపిస్తూ ఒక ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత ఫిస్క్ గ్యాలోతో ఇప్పుడే ఉంటావు, మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందామా అని అంటాడు. దానికి గ్యాలో కూడా సరే నేను రీజన్ చేయను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గ్యాలో వెళ్ళిపోయిన తర్వాత ఫిస్క్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే మనుషులు బలహీనులు, ఒక ఫోటో చూపించి మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి చేయించుకోవచ్చు అని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ గ్యాలో ఎందుకు రీజనింగ్ లెటర్ కూడా కాదనుకుని వెళ్ళిపోయాడంటే మెయిన్లీ తన అక్రమ సంతానం గురించి ఫిస్క్ తెలిసిపోయింది కాబట్టి. తర్వాత సీన్ లో జడ్జ్ ముందు పర్సనల్ గా హాగ్బర్గ్ ఇంకా మ్యాట్లు కూర్చొని హెక్టర్ అనే వైట్ టైగర్ అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మ్యాట్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటికి తీసుకురాకూడదు, ఎందుకంటే ఆ టైంలో తన కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, తనకు పవర్స్ కూడా లేవు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మ్యాథ్ మాట్లాడుతూ ఇలా జరగలేదు కాబట్టి మీరు కొంచెం ఆలోచించాలి అని జడ్జి తో చెప్తాడు. ఇంకా జడ్జి కూడా మాట్లాడుతూ హెక్టరే వైట్ టైగర్ అనే విషయం కోర్టులో ఎవరు డిస్కస్ చేయకూడదు, ఎవరు పాయింట్ తీసుకురాకూడదు అని చెప్పి మాట్లాడతాడు. తర్వాత సీన్ లో బీబీ రిపోర్టర్ ఆ కేసు గురించి, సిచ్యువేషన్ గురించి, పీపుల్ ఏమనుకుంటున్నారు అనే దాని గురించి రికార్డ్ చేస్తూ ఉంటుంది. తర్వాత సీన్ లో మ్యాట్ చెర్రీలు రెగ్యులర్ గా మీట్ అయ్యే ప్లేస్ లో నిలబడి మ్యాట్ ఆ ఫోర్త్ మెంబర్ ఎవరో తెలిసిందా అని చెర్రీని అడుగుతూ ఉంటాడు. చెర్రీతో మ్యాట్ మాట్లాడుతూ తను నిజమే చెప్తున్నాడు, అది నీకు నాకు ఇద్దరికి తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు చెర్రీ మ్యాట్ డేవిల్ గా ఉన్న డేస్ ని గుర్తు తెస్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు మ్యాట్ మర్డాక్ నాకు చాలా నచ్చాడు, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అని మెన్షన్ చేస్తాడు. ఇంకా అలా మాట్లాడిన తర్వాత మ్యాట్ తన స్టిక్ ని తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తాడు. మ్యాట్ అక్కడ నుంచి నడుచుకుంటూ ఒక చర్చ్ ఫ్రంట్ గా వచ్చి నిలబడి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. చర్చ్ లో మ్యాట్ ఏం చేయాలి అనే దాని గురించి ఒక మెసేజ్ లాగా వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మ్యాట్ కూడా సబ్వే లో ఉన్న సెకండరీ పర్సన్ ని ఫాలో అవ్వాలి అని అనుకుంటాడు. ఇంకా కాప్ ని ఫాలో అవుతూ ఇంటి బయట వరకు వచ్చేస్తాడు. వాళ్ళ ఇంటి బయట ఉన్న అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో గ్లెన్ ఫోన్ చేసి మనం ఈ రోజు పెట్టుకున్న మీట్ పోస్ట్ పోన్ చేద్దాం అని చెప్తుంది. ఎందుకంటే ఆ టైంలో గ్లెన్ కి ఒక న్యూ క్లయింట్ ని కలవాల్సి ఉంది కాబట్టి. ఇంకా దానికి కూడా మ్యాట్ ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. డాక్టర్ గ్లెన్ ఆ టైంలో మేయర్ ఫిస్క్ దగ్గర ఉండే బగ్ తో మాట్లాడుతుంది.
తర్వాత థెరపీ కోసం ఫిస్క్ ఇంకా వెనిసాలు గ్లెన్ దగ్గరకు వస్తారు. ఇంకా అప్పుడు ఈ థెరపీ నుండి మీరు ఏం ఆశిస్తున్నారు అని గ్లెన్ అడుగుతుంది. ఫిస్క్ ఇంకా వెనిసాలు మాట్లాడుతూ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫిస్క్ మాట్లాడుతూ నా భార్యతో తిరిగి కలిసి ఉండాలి అనుకుంటున్నాను, అందుకే ఈ థెరపీకి వచ్చాను అని చెప్తాడు. తర్వాత సీన్ లో పోయిల్ ని ఫాలో అవుతూ వెళ్ళిన మ్యాట్ పోయిల్ ఎవరితోటో ఫోన్ లో మాట్లాడుతుంటే అవతల వ్యక్తి అడ్రస్ దొరికింది ఇప్పుడే వెళ్దాం అని అడ్రస్ ని చెప్తూ ఉంటాడు. ఇంకా పోయిల్ ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి సబ్వేలో జరిగిన సిచ్యువేషన్ లో ఉన్న ఫోర్త్ మెంబర్ యొక్క అడ్రస్ నే చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మ్యాట్ చెర్రీకి ఫోన్ చేసి నువ్వు వెంటనే ఫోర్ట్ రాయన్ పార్క్ కి రమ్మని చెప్తాడు. ఇంకా మ్యాట్ పోయిల్ ఫోన్ లో చెప్పిన అడ్రస్ కి వస్తాడు. అక్కడికి వచ్చి మ్యాట్ డోర్ కొట్టి నైట్ జరిగిన దాని గురించి, హెక్టర్ అలా నీకు హెల్ప్ చేసిన దాని గురించి, తను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు అనే దాని గురించి కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా లోపలికి వచ్చిన మ్యాట్ నువ్వే హెక్టర్ ని సేవ్ చేయగలవు, నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అంటూ ఉంటాడు. దానికి నికీ భయపడుతూ నేను పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నన్ను చంపేస్తారని కొంచెం భయపడుతూ ఉంటాడు. మ్యాట్ కి ఆ టైంలో స్టెప్ సౌండ్స్ వినిపించడంతో ఎవరో ఇక్కడికి వస్తున్నారు, నిన్ను చంపేస్తారు వాళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మ్యాట్ మాట్లాడుతూ వెనక డోర్ నుండి వెళ్ళిపో, ఫోర్ట్ రాయన్ పార్క్ దగ్గర నా వ్యక్తి ఉంటాడు, తను నేను సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు అని చెప్తాడు. నికీ వెళ్ళిపోయాక మ్యాట్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వచ్చిన పోయల్ ఇంకా ఇంకొక అతను తను లాయర్ అని గుర్తించి తను ఎక్కడ అని అడుగుతూ కొడుతూ ఉంటారు. ఇంకా మ్యాట్ ని చంపబోతూ ఉంటే మ్యాట్ నన్ను చంపితే మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అయినప్పటికీ వాళ్ళు వినకుండా మ్యాట్ ని చంపబోతూ ఉంటే మ్యాట్ లో ఉన్న డే డెవిల్ బయటకు వచ్చి విదిన్ సెకండ్స్ లోనే వాళ్ళిద్దరిని డౌన్ చేసేస్తాడు. ఇంకా చివరిగా మ్యాట్ పెద్దగా గ్రంట్స్ పెద్దగా అరుస్తూ ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. చెప్పాలంటే డే డెవిల్ ఈ సీన్ తో తిరిగి వచ్చేసాడు అని చెప్పాలి. ఈ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే నికీని చంపడం వెనక ఫిస్క్ కూడా హ్యాండ్ ఉంది అని అనిపిస్తుంది. వాట్ డూ యూ సే? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Once again, thanks for watching this video, and you know I don't end this video without saying Excelsior.